ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై వారాహి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు సురేంద్ర శర్మ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఎవరికి సెట్ అవుతాయి పెళ్లిళ్ళు ఈయన దగ్గర, ఎవరికి చేయగలుగుతారు ఏంటి డీటెయిల్డ్ గా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. ఎలా అండి, ఇప్పుడు మన మ్యారేజ్ బ్యూరో గతంలో కూడా అనేక మందికి చేసినటువంటి సందర్భాలు, నాకే చాలా మంది కాల్ చేసి అడిగేవాళ్ళు అప్పుడు మీ నంబర్ల కోసం. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నాకు హ్యాపీగా ఫోన్ చేసి సెట్ అయిందండి సార్ దగ్గర, జాతకాలు కూడా కుదిరాయి, జాతకాలు కూడా సెట్ చేసి చేస్తారు సార్ అని చెప్తా ఉంటారు మీ గురించి. ఇప్పుడు ఎవరెవరికి చేస్తున్నారు? గతంలో మీరు ఎన్ఆర్ఐలకి చేసేవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి చేసేవాళ్ళు, క్యాస్ట్ నోబార్ వాళ్ళకి చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు అందరికీ అమ్మ సేమ్ అదే పద్ధతి. ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, ఎన్ఆర్ఐ, డాక్టర్స్, బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్వేర్స్, ఇవి ప్రొఫైల్స్ ఇవే ఎక్కువ కదండి. ఎక్కడైనా సరే ఇవే అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కడు వారైనా సరే ఇప్పుడు మన దగ్గరికి ఫస్ట్ గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. రిజిస్ట్రేషన్ కూడా వేలలో కాదమ్మా, మామూలుగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. నామినల్ గా, నార్మల్ గా అందరికి కన్వీనియంట్ గానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని అసలు ఈ అబ్బాయికి ఎందుకు పెళ్లి అవ్వట్లేదు, ఈ అమ్మాయికి ఎందుకు పెళ్లి అవ్వట్లేదు, ముందు భర్త చాటు చూస్తాను. ఫస్ట్ మేము చూస్తున్నామండి 3 years నుంచి సంబంధం కురట్లేదు, లేదా దగ్గరకు వచ్చిపోయింది ఒక సంబంధం, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, ఇట్లాంటివన్నీ మనం చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంది అసలు ఈ అబ్బాయి ప్రాబ్లం, పూర్వజన్మలో ఈ అబ్బాయి ఏంటి, అసలు భార్యను బాగా చూసుకున్నాడా, ఈ అమ్మాయి భర్తను సరిగా చూసుకున్నా అనేది మన జాతకంలో చూడగానే తెలిసిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు కుంభ వివాహం అని ఉంటుందమ్మా. కుంభ వివాహం అంటే అమ్మాయికి పెళ్లి కాకపోతే రావి చెట్టుకు వేప చెట్టు కలిపి శ్రీమన్నారాయణ కలిపి వివాహం చేపిస్తాను. కుంభ వివాహం అంటారు. ఐశ్వర్య గారు చేయించుకున్నాకనే అభిషేక్ గారితో పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత అబ్బాయిలకు వచ్చేసి కదిలి వివాహం అని ఉంటుందమ్మా. కదిలి అంటే ఏంటంటే అబ్బాయికి ఎందుకు పెళ్లి కావట్లేదు, మనం బర్త్ చార్ట్ చూసిన తర్వాత అబ్బాయికి కదిలి అంటే అరటి చెట్టుతోటి వివాహం చేపిస్తాను. అంటే సంబంధాల దగ్గరికి వచ్చి పోతున్నాయి, సెట్ అయిన క్యాన్సల్ అవుతున్నాయి, ఇలాంటి మనకు వాళ్ళు చాలా చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకు కదిలి వివాహం అని ఉంటుంది. కదిలి వివాహము, కుంభ వివాహం చేసిన వాళ్ళకు 100% మ్యారేజ్ గ్యారంటీ. సర్టిఫికేట్ అసలు చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెళ్ళైనా కూడా విడిపోరు, 100% గ్యారంటీ. ఇప్పుడు నేను నిన్ను మ్యారేజ్ చేశాను కదమ్మా, వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానమ్మా, నేను గట్టిగా చెప్పగలుగుతాను, విడిపోయిన దాఖలు ఎక్కడా లేవు, 0%. మంచిగా ఉండాలి. ఎందుకంటే పెళ్లికి ముందు జాతక పరిశీలన పూర్తిగా నేను చూస్తాను. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి చాలా మంది ఇప్పుడు ఎక్కడ పోతే మ్యాట్రిమోనియల్ ఉన్నాయి, గల్లీకి ఒక మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి, ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గరకు వచ్చినవి ఏంటంటే నువ్వు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు పంపే ప్రొఫైల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను పంపే ప్రొఫైల్స్ కాకుండా ఇప్పుడు మీకు దగ్గర నుంచి ఎక్కడ ఒక దగ్గర సంబంధం వస్తుంది, తెలిసిన వాళ్ళు పంపిస్తారు, లేదా మ్యాట్రిమోనియల్ నుంచి వస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిన తర్వాత వీళ్ళిద్దరు కూడా జాతకాలు కలుషం లేదా ఫ్రీగా చూసి పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ మేము పంపించే ప్రొఫైల్ కాకుండా మీరు పంపించిన ప్రొఫైల్ కూడా నేను అంటే జాతకాల పరంగా చూసి మీకు 100% మీకు పెళ్ళయ్యే వరకు కూడా మీ వెంటే ఉంటాను అన్ని విధాలు. ఒక ఫ్యామిలీ నంబరేగా ఇప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నంబరే, అంటే నా కుటుంబ సభ్యులు, మంచి చెడు, ఈ అబ్బాయి ఎలా ఉంటాడు, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో బాగుంటుందా, వీళ్ళ అనున్న దంపతి ఎలా ఉంటుంది, వీళ్ళకు ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసి మనము క్లియర్గా వాళ్ళకు పెళ్ళే వరకు కూడా వెన్నంటే ఉంటాం. అట్లా చాలా ఫ్యామిలీస్ మనతో కలిసి ఉంటున్నాయి. సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి తర్వాత అవి కూడా సెకండ్ మ్యారేజ్ కాదమ్మా, థర్డ్ మ్యారేజ్ వచ్చిన కూడా నా దగ్గర ఉన్నారు. థర్డ్ మ్యారేజ్ అయ్యి కంప్లీట్ అయ్యా, తెలిసి తెలవక, జాతక సరిగా చూసుకోక, మాకు ఇంత క్లియర్ గా ఎవరు చెప్పలేదండి, లేదా సరే రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక అమ్మాయికి అయితే థర్డ్ మ్యారేజ్ ఇచ్చింది, మనం పేరు చెప్పకూడదు, పద్మశాలి అమ్మాయి. ఆవిడకు థర్డ్ మ్యారేజ్ అనగా నేను కుంభ వివాహం చేపించాను. ఆమెకు అప్పటికి 43 years. కుంభ వివాహం మీరు ఇందాక చెప్పారు. చేపించిన తర్వాత ఆవిడకు మళ్ళీ ఇక్కడే ముషిరాబాద్, హైదరాబాద్ లోనే ఒక సంబంధం సెట్ అయింది. మంచిగా ఆయనకి 2 పిల్లలు ఉన్నాయి, యాక్సెప్ట్ చేసి అన్యోన్యంగా ఉంటున్నారు. అది మనకు వాళ్ళు ఎంత ఉంటే మనకు అంత పుణ్యం. ఎన్ఆర్ఐ సంబంధాలు ఇదివరకు అంత ఫాస్ట్ గా అవుతున్నాయా అండి? అంటే అవ్వట్లేదు, కొంచెం ఎన్ఆర్ఐ సంబంధాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటున్నారు, నిజమేనా? నిజమే అమ్మ. అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలు అనుకోండి, అమెరికాలో ఉన్న పిల్లలు అమెరికా సంబంధమే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు తక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే వీసా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉండే, ఇప్పుడు ట్రంప్ వచ్చిన కానీ వీసా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, అక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు అంటున్నారు కదా. అలాంటి పిల్లలకు అక్కడెక్కడ సెట్ కావాలని వాళ్ళు అలాంటి ప్రొఫైల్స్ అడుగుతున్నారు. అంటే అలాంటి కొంతమంది క్యాష్ నోబార్ అడుగుతున్నారు, క్యాష్ నోబార్ అని అడుగుతున్నారు. ఇప్పుడు కెనడాలో ఉన్న వాళ్ళు అనుకోండి, కెనడా ప్రొఫైల్ అయితే ఓకే అండి. ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియా ప్రొఫైల్ అని. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం బయట దేశ వాళ్ళకు పిల్లలకు ఎక్కువ ఇంటర్వ్యూ చూపిస్తున్నారు, కానీ అక్కడ వీసా ప్రాబ్లం వచ్చి
అక్కడ సరిగ్గా జాబులు దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మీకు దగ్గర ప్రొఫైల్ కావాలన్నప్పుడు ఇట్లా ఇవన్నీ చూసి కూడా మేము మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మ్యారేజ్ సెట్ అవ్వకపోయినా కూడా మీకు జ్యోతిష్యం కూడా ఫ్రీగా ఉంటుంది. కుజదోషం అంటారు, అవి ఉంటే ఎలా ఉంటుందండి? కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలంటారు, నిజమేనా? అవును, అదైతే నిజమమ్మా. కుజదోషం అంటే ఒక అపోహ. అంటే ఏమంటారంటే మాకు దగ్గరకు సంబంధాలు వచ్చి ఆగిపోతున్నాయండి, మాకు పెళ్లి కావట్లేదు, మా అమ్మాయి కుజదోషం ఉందా, మా అబ్బాయి కుజదోషం ఉందా, మేము ఏంటంటే మేము అన్ని ప్రదక్షిణ చేయించాము, మేము అక్కడ పోయి కుక్కు పోయి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మేము పూజ చేయించాము, ఇట్లాంటివి ఉంటాయి. కుజ నక్షత్రాలకు, కుజ లగ్నాలకు, కుజుడు కొన్ని ఇంట్లో ఉన్న వాళ్ళకు కుజదోషం ఉండదు. అది క్షుణ్ణంగా పరిశీలించి చూడాలి. వచ్చే అబ్బాయికి కూడా కుజదోషం ఉందా అని చూసి పరిశీలించి చేయాలి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంకా మెయిన్ ఏంటంటే నేను మెయిన్గా చూసేది ఏంటంటే నా పర్సనల్గా పాయింట్ ఏంటంటే విడిపోయే యోగాలని ఉంటుందమ్మా జాతకంలో. ఒక్కొక్కరికి ఇద్దరు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఇట్లా అవుతుంటాయి. అది తెలుస్తుంది జాతకంలో. అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి, ఆ అమ్మాయికి విడిపోయే యోగాలు ఉండకూడదు. ఓకే ఓకే, అప్పుడు సెట్ అవుతుంది. రైట్ రైట్. ఈ అమ్మాయి విడిపోవాలి అనుకుంటుంది, ఆ అబ్బాయికి కలిసి ఉండాలని ఉంటుంది, ఎలాగైనా కలిసి ఉంటారు. ఇద్దరికి విడిపోయేగలు ఉన్నాయి అనుకోండి, సెట్ అవ్వదు, కంపల్సరీ విడిపోతారు. అదే ఈ మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేర్లు కలుస్తున్నాయా లేదా ఇవి కూడా చెక్ చేసుకుంటారా? అంటే ముందు బర్త్ చార్ట్ చూసిన తర్వాతనే ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రాలజీ ఇంపార్టెంట్. అంటే ఆస్ట్రాలజీ ఈ అబ్బాయి పూర్వజన్మలో ఎవరు, ఆ భార్యను ఎలా చూసుకుంటాడు, ఈ అమ్మాయి ఎవరు, భర్తను ఎలా చూసుకుంటాడు, అది చూసిన తర్వాత నెంబర్స్, ఇవి న్యూమరాలజీ అంటారు. కొన్ని అక్షరాలు కొన్ని పడవండి, అందుకే అడిగాను. ఇప్పుడు ఎస్ అక్షరానికి ఉందనుకోండి, వి అక్షరానికి కొంచెం పోటాపోటీగా ఉంటుంది, ఆర్ అక్షరం స్టేబుల్ గా ఉంటుంది, ఎన్ అక్షరం అనిమనిగా ఉంటుంది, ఎన్నిట్లైనా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా అంటే ఒక్కొక్క అక్షరానికి హెచ్ అక్షరం ఉందనుకోండి, స్టేబుల్ గా ఎవరితోనైనా కలిసి ఉండగలుగుతుంది. అంటే ఇది జాతకంలో సెట్ అయిన తర్వాత ఒకవేళ ఇది బాగలేదు అనుకోండి, అంటే ఈ న్యూమరాలజీలో వీళ్ళకి సెట్ అవ్వట్లేదు అనుకోండి, అంటే ఇంతమంది ఏంటంటే అమ్మాయి పేరే మార్చేవాళ్ళు. ఇప్పుడు మీరు దగ్గర అదే అడగబోతున్నాను. ఇప్పుడు పెళ్లికి ముందు సడన్ గా వేరే పేరు ఉంటాయి, నార్మల్ ఉన్న పేరు కంటే పెళ్లి మ్యారేజ్ కార్డ్ లోకి వచ్చేసరికి వేరే పేరు కనిపిస్తుంది, బ్రాకెట్ లో మళ్ళీ పాత పేరు పెడతారు. ఏంటి ఎందుకు ఇలా సడన్ గా పెట్టారు నాకు అర్థం కాలేదు. 2-3 అడిగాను, పేరు ఏదో బాగాలేదని మార్చామమ్మా అన్నారు. అనుకున్నాం ఇంకా ఇదాగేనా అండి, అందుకేనా మారుస్తారు? అది కరెక్టే అమ్మా. ఏంటంటే అక్కడ లగ్గ బలం బట్టి వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న మీ పురోహితులు పెడుతూ ఉంటారు. అంటే అది అప్పటి వరకే పనికొస్తుంది, అంతేనా? అంతవరకే. ఆ పేరు ఎవరు పిలవరు, సర్టిఫికెట్ లో ఒక పేరు ఉంటుంది, అమ్మాయిని పిలిచేది ఒకటి ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు చాలా ఉంటారు. నేను ఎంతసేపటికి ఏంటంటే అమ్మాయి పేరే మార్చొద్దండి, అబ్బాయి పేరు కూడా చాలా ఆలోచించాలి. అబ్బాయి పేరు కూడా అమ్మాయి పేరు తగ్గట్టుగా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు అబ్బాయి పేరు లైఫ్ అసలు బాగాలేదు అనుకోండి, ఆ పేరు వల్ల ఆ పెట్టుకొని కూడా యూజే కదా, కాబట్టి అబ్బాయి పేరు కూడా మార్చుకోవాలి. అంటే ఏ అక్షరానికి ఏ అక్షరం లేటర్ అవుతుంది, ఏ అక్షరానికి ఏ అక్షరం సెట్ అవుతుంది అనేది అప్పుడు అంటే జాతకం సెట్ అయిన తర్వాత ఈ పేర్ల గురించి ఆలోచించి అప్పుడు ఈ పేరుని ఇవ్వడం సజెస్ట్ చేయడం జరుగుతుంది. కట్నాలు ఏమైనా తగ్గాయా అండి గతంతో పోల్చినప్పుడు? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కొంచెం తక్కువ ఉన్నారు, దొరకట్లేదు కాబట్టి కట్నాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. చాలా విషయాలు అసలు అమ్మాయి దొరికితే చాలని చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారండి. మాకు అమ్మాయి దొరికితే చాలండి, అసలు ఈ జన్మకు మాకు పెళ్లి యోగం ఉందా. మనం ఎప్పుడో ఫస్ట్ వీడియో చేసినప్పుడు కొంతమంది మన ఈ అమ్మాయి సంబంధం బాగుందండి ఇది చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వినరు, వాళ్ళకి ఏదో కోరికలు ఉంటాయి. ఆ వయసు తేడా, ఆ వయసు కూడా ఒకటి నేను కౌంట్ చేస్తాను. ఒక 27-28 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇంకా ఉంది ఇంకేదో వస్తారు అనుకుంటారు, కానీ అక్కడ ఏది సెట్ అవ్వదు. ఆ తర్వాత వచ్చి కొన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, ఇక్కడ చూసి వచ్చాం, అక్కడ చూసాం, ఏది సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి ఉందని ఇప్పటిదాకా ఉంటుందా అండి? అమ్మాయికి అయిపోతుంది. ఇప్పుడు వచ్చి ఫీల్ అవుతుంటారు. ఇట్లా కాకుండా ఒకటి నీకు ఏది కరెక్టో, ఇప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది చేసుకున్నప్పుడు అట్లా చేసుకున్న వాళ్ళకు 100% కరెక్ట్గా ఉంటారు. యోగాలు ఉంటాయి. ఇప్పుడు నేను డబ్బు సంపాదించలేకపోతున్నానని, ఎందుకంటే ఇప్పుడు డబ్బు యోగం ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు భార్య ఆ అమ్మాయిని చేసుకున్నాక నీకు కలిసి రావచ్చు, ఆ అమ్మాయిని నీకు పిల్లలు పుట్టిన కలిసి రావచ్చు. ధనయోగం నీకు ఉత్తర స్థానంలో ఉండొచ్చు, సప్తమ స్థానంలో ఉండొచ్చు. అంటే ఆ ధనాధిపతి ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసి వస్తుంది వాళ్ళకు. కొంచెం అదే వాళ్ళ దశమ స్థానం ఉందనుకోండి, వాళ్ళు ఓన్గా పైకి వస్తారు. అట్లా అలాంటి కొన్ని యోగాలు ఉంటాయి. అవన్నీ కూడా మన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి మనకు 100% జాతకంతో పాటు పర్సనల్ జీవితం వివరించడం జరుగుతుంది, మ్యారేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. రైట్ అండి.